వెల్కమ్ టు MG9 న్యూస్. కాంగ్రెస్ పార్టీ ప్రచారాల జోరు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ పార్టీలతో పోటీగా మంత్రాలయ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కర్నూలు జిల్లా కోసిగి దొరలుగా పేరు పొంది గత 50 సంవత్సరాల క్రితమే మారుమూల ప్రాంతమైన అధోని ఏరియా కోసిగి మండలం పేరు ప్రఖ్యాతలు దేశ రాజధానికి వ్యాపింపజేసిన దొరల కుటుంబం నుంచి మురళీకృష్ణరాజు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి ఇంటింట ప్రచారం చేస్తూ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ప్రజలతో మమేకమయ్యే క్రమంలో కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలను ప్రజలకు వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి ఆదరించాలని, రాష్ట్ర అభివృద్ధి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తోనే సాధ్యమని, ఒక్క అవకాశం ఇచ్చి ఆదరిస్తే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని అన్నారు. ఈ రోజు మంత్రాలయ నియోజకవర్గంలోని సూగూరు, బూదూరు, వగరూరు, తిమ్మాపురం గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణరాజు దొర మేనిఫెస్టోలోని ప్రధాన హామీలైన రైతులకు 2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, KG to PG వరకు ఉచిత విద్య, వృద్ధులకు, వితంతువులకు 4000 పెన్షన్, వికలాంగులకు 6000 పెన్షన్ మరియు ఉపాధి కూలీల రోజు వేతనం 400 రూపాయలకు పెంచడం వంటి హామీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి మురళీకృష్ణరాజుకు మద్దతుగా వామపక్షాలు మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాయన్న, ఉలిగయ్య, వాటర్ లక్ష్మణ, అంజనయ్య, ఈరన్న పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. పెన్షన్ 3000 నుంచి 4000 ఉన్నది. ఇన్ని పథకాలు ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్లో ఎట్లా అయింది, ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ప్రతి మేళకి 8333 రూపాయలు బస్ ఫ్రీ వద్దని ఇది సంవత్సరానికి 1 లక్ష రూపాయలు భీమ్ కార్డు. కాంగ్రెస్ ముందు నుంచే కాంగ్రెస్ అక్కడ ఆంధ్రలో బస్ చేసినారు, తెలంగాణలో అక్కడ కానీ కర్ణాటకలో బస్ ఫ్రీ చేసినారు. దాని బదులు ఇది చేసినారు, మహిళలకి ఖర్చులు కోస్తున్నారు. చూడండి భీమ్ కార్డు ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 2 లక్షల రుణమాఫీ, మనకి ప్రత్యేక హోదా, జాతీయ ఉపాధి పథకం 400 రూపాయలు మినిమం, 400 రూపాయలు ఉపాధి పథకం కింద 400 రూపాయలు ఇస్తుంది.